హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు రేఖ. నేను మీ ముందుకి మళ్ళీ ఇంకొక రీడింగ్ తీసుకొని వచ్చాను. సో ఈ రీడింగ్ ఏంటంటే యూ వర్సెస్ దెమ్. సో మీరు మరియు మీ పార్ట్నర్, అది ఎవరైనా అవ్వచ్చు, హీ అవ్వచ్చు, షీ అవ్వచ్చు, మీరు ఏ జెండర్ అయినా పర్వాలేదు, ఎవరైనా సరే ఈ రీడింగ్ చూడొచ్చండి. అండ్ మీరు మీ వైఫ్ కోసం, హస్బెండ్ కోసం, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, క్రష్ ఎవరైనా సరే కావచ్చు, ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్ వాళ్ళు కూడా చూడొచ్చు అనమాట. సో ఈ రీడింగ్ అనేది అందరికీ వర్తిస్తుంది. ఏ రిలీజియను, కల్చరు అలాంటివి ఏమీ తేడాలు లేవు. ఎవరైతే చూస్తారో వాళ్ళకి తప్పకుండా నా రీడింగ్స్ అనేవి రెజినేట్ అవుతాయి. ఇంకా మీరు ఎనర్జీస్తో కనెక్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది చేయాల్సి ఉంటుంది. అది లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, ఎనీథింగ్, కామెంట్. ఓకే, మీరు ఎక్కువ కామెంట్స్ చేస్తే కనుక అది ఇంకా మిగతా వాళ్ళకు కూడా యూట్యూబ్ అనేది పంపిస్తుంది అనమాట. సో మిగతా వాళ్ళు కూడా బెనిఫిట్ అనేది పొందుతారు, సరేనా? ప్లస్ ఎవరికైతే అవసరం ఉంటుందో అది కూడా ఒక రకమైన గుడ్ కర్మ అనమాట. మీరు నెగిటివిటీ, మీ నెగిటివ్ ఎనర్జీస్ కానీ, మీ నెగిటివ్ కర్మ కానీ ఏదైనా సరే మీరు రిలీజ్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక చిన్న కైండ్ యాక్ట్ కూడా అది మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఇస్తుంది మీ లైఫ్లో. సో సరే, ఇంకా మీకు కనుక పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక నా నంబర్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. మీరు ఆ నెంబర్కి వాట్సాప్ చేస్తే కనుక నేను రిప్లై చేస్తాను అనమాట. రీడింగ్స్ అనేవి ఫ్రీ కాదండి, అన్నీ ఛార్జబుల్. ఎందుకంటే ఎవరి టైం అయినా ప్రెషియస్. సో రీడింగ్స్ అనేవి ఛార్జబుల్. ఓకే, సరే, లెట్ us స్టార్ట్ ది రీడింగ్. సో ఫస్ట్ మీ ఎనర్జీ ఎలా ఉంది, వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంది అనేది చూద్దాం. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, ప్లీజ్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. నా వ్యూవర్స్ ఏ ఎనర్జీలో ఉన్నారు, వాళ్ళ పర్సన్ ఏ ఎనర్జీలో ఉన్నారు, మాకు దయచేసి చెప్పండి. నా వ్యూవర్స్ ఏ ఎనర్జీలో ఉన్నారు. లాస్ట్లో నేను సాయిబాబా కార్డ్స్ కూడా తీస్తాను, ఎందుకంటే ఎవరో ఒక వ్యూవర్ చెప్పారనమాట, మేడం అక్క మీరు సాయిబాబా కార్డ్స్ కూడా తీయండి అని చెప్పారనమాట. సరే, అది కూడా చేద్దాము. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, మాకు ప్లీజ్ గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. నా వ్యూవర్స్ ఏ ఎనర్జీలో ఉన్నారు, వాళ్ళ పర్సన్ ఏ ఎనర్జీలో ఉన్నారు. ఓకే, ఇది మీరండి, యూ. ఇది హీ ఆర్ షీ. హ్యాంగ్డ్ మ్యాన్ మీ పర్సన్, ద మెజిషియన్. సో మీరేంటంటే మీరు చాలా డార్క్ ఎనర్జీలో ఉన్నారండి. ఒక రకంగా చెప్పాలంటే ఒక చేంజ్ని కోరుకుంటున్నారు. మీరు ఒక విషయంలో స్టక్ అయిపోయారు, కానీ మీరు మార్పు అనేది కోరుకుంటున్నారు. మార్పు అనేది వస్తుంది అని ఆశిస్తున్నారు. ప్రస్తుతానికైతే మీరు ఒక ఏ యాక్షన్ తీసుకోకుండా సైలెంట్గా ఉన్నారు, స్టక్ అయిపోయి ఉన్నారు. ఒక హ్యాంగ్డ్ మ్యాన్ ఎనర్జీలో, ఒక డార్క్ ఎనర్జీలో ఉన్నారు. అంటే మీకు ఎక్కడా కూడా ఏది కనిపించట్లేదు అనమాట. ఆశ అనేది మీ మనసులో ఉంది, అది ఇలా అయితే బాగుండు అనే ఆశ అయితే ఉంది, కానీ మీకు ఏ విధమైన సైను, సిగ్నల్ కనిపించట్లేదు. అంటే మీకు వేరే దారి కనిపించట్లేదు ఈ పర్సన్తోని మీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది కానీ ఎందుకంటే ఈ పర్సన్ నాన్ కమిటల్ లాగా కనిపిస్తూ ఉన్నారు నాకు. సో ఈ పర్సన్ మీకు ఏమీ చెప్పట్లేదు. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీకు ఏమీ చెప్పట్లేదు, ఏ క్లారిటీ ఇవ్వట్లేదు. కొంతమందికి నో కాంటాక్ట్, కొంతమందికి గోస్టింగ్, కొంతమందికి మీరు కాంటాక్ట్లో ఉంటే కూడా ఆ పర్సన్ మిగతా వాళ్ళందరితో చాలా హ్యాపీగా, జాలీగా ఉంటున్నారు, ఫ్లర్ట్ చేస్తున్నారు. సో మీకు అర్థం కావట్లేదు అసలు నా స్థానం ఏంటి ఈ పర్సన్ లైఫ్లో అనేది మీకు తెలియట్లేదు అనమాట. దానివల్ల మీరు కొంచెం సాడ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ, అసలు వీళ్ళు నన్ను ప్రేమిస్తున్నారా లేదా అనేది మీ డౌట్ అనమాట. సో కొంతమందికి ఎలాగంటే ఈ పర్సన్తోనే ఆల్రెడీ ఫిజికల్ రిలేషన్షిప్ కూడా ఉంది, కానీ వాళ్ళకి అవసరమైనప్పుడు వస్తారు. మీరు ఫోన్ చేస్తేనే వాళ్ళు ఆన్సర్ చేస్తారు, మీరు మెసేజ్ పెడితేనే వాళ్ళు రిప్లై చేస్తారు, కానీ వాళ్ళకై వాళ్ళుగా మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయరు. వెరీ వెరీ కోల్డ్ ఎనర్జీ అనమాట. సో మీరు చేస్తే కనుక ప్రేమగా మాట్లాడతారు, కానీ వాళ్ళకై వాళ్ళు అయితే చేయరు. సో ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే మీకు ఒక భయము, ఒక బాధ, అసలు ఈ పర్సన్ నా నుంచి ఏం ఆశిస్తున్నారు, వీళ్ళకి ఏం కావాలి నా దగ్గర నుంచి, అసలు వాళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు, ఎందుకు ఈ కోల్డ్ బిహేవియర్, హాట్ అండ్ కోల్డ్. ఒకరోజు చాలా హ్యాపీగా ఉంటారు, ఇంకో రోజు అసలు మీతో మాట్లాడరు, మీరెవరు అన్నట్టుగా ఉంటారు. సో మీకు ఇవన్నీ చూసి చాలా బాధగా, భయంగా ఉంది. చాలామంది చాలా డిప్రెస్డ్గా, యాంగ్జైటీగా,
టెన్షన్ పడతా, పానిక్ అటాక్స్ వస్తా. సో ఇటువంటి కండిషన్లో మీరున్నారు. మీ పర్సన్ ఏం చేస్తున్నారంటే ప్రస్తుతానికి వాళ్ళు ఏదో మేనిఫెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఒక మెజిషియన్ లాగా మేనిఫెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఒక రకంగా ట్రిక్ చేస్తున్నారు. అది మీరైనా అవ్వచ్చు, లేదంటే వాళ్ళు వేరే ఏదైనా మేనిఫెస్ట్ చేస్తూ ఉండొచ్చు. అంటే అది కెరీర్ అవ్వచ్చు, జాబ్ అవ్వచ్చు, లేదంటే మనీ అవ్వచ్చు, లేదంటే వేరే పర్సన్ అవ్వచ్చు. వాళ్ళు ప్రస్తుతానికి మంచి మేనిఫెస్టేషన్ ఎనర్జీలో ఉన్నారనమాట. సో వాళ్ళు చాలా డే డ్రీమింగ్ అనుకోవచ్చు, లేదంటే వాళ్ళు ఏదో ఒక విషయాన్ని ఊహించుకుంటూ వాళ్ళు దానికోసమని ఆశిస్తున్నారు. ఇది నా లైఫ్లో ఒక మేనిఫెస్ట్ అయితే బాగుండు. అది ఒక పర్సన్ అయినా అవ్వచ్చు, లేకపోతే జాబ్ అయినా అవ్వచ్చు, లేదంటే మనీ అవ్వచ్చు, వేరే ఏదైనా బిజినెస్ అవ్వచ్చు. సో వాళ్ళు ఏదో మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. ఆ మేనిఫెస్టేషన్ ఎనర్జీలో అయితే ఉన్నారు. కానీ ఇది ప్రాబబ్లీ ఇది మీ గురించి అయితే గ్యారంటీ లేదు, ఓకేనా? కానీ మీరైతే మాత్రము మీరు అన్ని విధాలుగా స్టక్ అయిపోయి ఉన్నారు. ఒక జాబ్లో స్టక్ అయిపోయి ఉండొచ్చు, ఈ రిలేషన్షిప్లో స్టక్ అయిపోయి ఉండొచ్చు. సో మీరైతే చాలా వెరీ స్టక్ ఎనర్జీ అనేది కనిపిస్తూ ఉందన్నమాట. సో ఇంకా చూద్దాము. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. నా వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఈ కనెక్షన్ పట్ల, వాళ్ళ పర్సన్ పట్ల వీళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ పట్ల? వాళ్ళు మీ మనసులో నేను షఫుల్ చేసినప్పుడు నేను ఎప్పుడు చెప్తాను కదా, మీరు మీ పర్సన్ని తలుచుకోవాలి, వాళ్ళ పేరు 3 సార్లు అనుకోవాలి, వాళ్ళతో మీరు గడిపిన మంచి మధుర క్షణాలన్నీ ఊహించుకోవాలి, వాళ్ళతో మాట్లాడినవన్నీ మీరు ఊహించుకోవాలి. ఓకే, ఏస్ ఆఫ్ కప్స్ మీ ఫీలింగ్స్ ఈ పర్సన్ గురించి లేదా ఈ కనెక్షన్ గురించి. పేజ్ ఆఫ్ వాండ్స్, ద స్టార్. ఓకే, దీన్ని మనం ఇలా నేకెడ్ వాళ్ళని చూపించకూడదు కాబట్టి కవర్ చేస్తున్నాను. క్వీన్ ఆఫ్ వాండ్స్. ఓకే, సో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, అసలు వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీ మనసులో ఉండే వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు. ఫైవ్ ఆఫ్ సోర్డ్స్, రెండు కార్డ్స్ అతుక్కునేసాయి. ఓకే, 8 of wands, 7 of pentacles. ఓకే, సో మీరైతే చాలా ఈ పర్సన్ అయితే మీరు విపరీతంగా లవ్ చేస్తున్నారు. ఒక్క నిమిషం అండి. మీరు ఈ పర్సన్ అయితే చాలా లవ్ చేస్తున్నారండి. మీకు చాలా మంచి ఫీలింగ్స్ ఉన్నాయి ఈ పర్సన్ పట్ల, మీ వ్యక్తి పట్ల మీకు చాలా చాలా మంచి ఫీలింగ్స్ ఉన్నాయి. మీరు ఒక న్యూ బిగినింగ్ అనేది కోరుకుంటున్నారు ఈ పర్సన్ తోటి. మీరు ఏదైనా ఒక న్యూ రిలేషన్షిప్ స్టార్ట్ చేస్తే బాగుండు, ఒక న్యూ ఫేజ్ స్టార్ట్ అయితే బాగుండు మీ లైఫ్లో ఈ పర్సన్తోని అని చెప్పేసి మీరు చాలా ఓవర్ఫ్లోయింగ్ లవ్ అనమాట. అంటే మీరు అన్కండిషనల్ లవ్ మీ పర్సన్కి ఇద్దాం అనుకుంటున్నారు. సో మీ దగ్గర అంత ఉంది అనమాట, ఆ లవ్ కానీ అంత కంపాషన్ కానీ మీకు ఆ మంచితనము కానీ, వెరీ నర్చరింగ్ కేరింగ్ పర్సన్ మీరు. సో మీరు రెడీగా ఉన్నారనమాట మీ పర్సన్తో న్యూ బిగినింగ్ అనేది. సో మీరు కమ్యూనికేషన్ కూడా మీరు ఓపెన్గా ఉన్నారు. సో ఇది కొత్త కనెక్షన్. ఇది మీరు ఎన్నో ఇయర్స్గా ఉండే కనెక్షన్ లాగా అనిపించట్లేదు, మీరు కొత్తగా స్టార్ట్ చేసిన కనెక్షన్ అనిపిస్తూ ఉంది. మేబీ ఒక 6 months 1 year అలాంటి కనెక్షన్ లాగా అనిపిస్తూ ఉంది, నాట్ మోర్ దెన్ 1 year అనమాట. సో మీకైతే చాలా ఒక హోప్ అనేది ఉంది. ఈ పర్సన్ని మీరు సోషల్ మీడియాలో స్టాక్ చేస్తూ ఉండొచ్చు, లేదంటే వాళ్ళ వాట్సాప్ చెక్ చేస్తుండొచ్చు, లేదంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తూ ఉండొచ్చు. మీ పర్సన్ని మీరు ఒక సెలబ్రిటీ లాగా, ఒక స్టార్ లాగా చూస్తున్నారు. సో వాళ్ళు చాలా ఫేమస్ పర్సన్ అవ్వచ్చు మీ పర్సను. సో మీరు ఒక క్వీన్ ఆఫ్ వాండ్స్ లాగా మీరు రెడీ టు టేక్ యాక్షన్ అనమాట. సో మీకు కూడా ఇక్కడ లవ్ ఉంది, మీకు ఇక్కడ ప్యాషన్ ఉంది. వాండ్స్ అనేది ఏంటంటే ఎక్కువ ప్యాషను, లస్ట్, అట్రాక్షను ఇవన్నీ చూపిస్తుంది. సో మీ దగ్గర కూడా ఈ అట్రాక్షను, లవ్ అనేది ఉంది.
ఓకే. 2 ఉన్నాయి మీ దగ్గర. అట్రాక్షను, లస్ట్, లవ్ అన్నీ ఉన్నాయి మీ దగ్గర. ప్లస్ ఒక పాజిటివ్ స్పిరిచ్యువల్ సైడ్ కూడా ఉంది మీ దగ్గర. అంటే ఈ కనెక్షను దేవుడు కలిపిన కనెక్షన్ ఇది. ఇది చాలా స్పిరిచ్యువల్. మేమిద్దరం కలవడానికి ఒక రీజన్ ఉంది. ఈ పర్సన్‌తో నా లైఫ్ బాగుంటుంది అన్నట్టుగా మీరు చాలా పాజిటివ్‌గా ఉన్నారనమాట. ఈ పర్సన్ ఎలా ఉన్నారంటే చాలా కాన్ఫ్లిక్ట్లో ఉన్నారు. 5 ఆఫ్ సోర్డ్స్ అంటే మీ ఇద్దరి మధ్య ఏదో ఆర్గ్యుమెంట్ జరగడము, మీ ఇద్దరి మధ్యలో ఏదో ఒక ఫైటింగ్, మిస్అండర్స్టాండింగ్. సో వాళ్ళు పదే పదే దాని గురించి ఆలోచిస్తున్నారు. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే నిజంగా ఈ పర్సన్తో నేను ముందుకు వెళ్తే మా ఇద్దరిది లైఫ్ బాగుంటుందా లేదా, అంటే మా ఇద్దరికి ఎలా ఉంటుంది ఫ్యూచర్ అనేది వాళ్ళకి డౌట్ అనమాట. సో ఈ ఫ్యూచర్ అనేది మాకు కరెక్టేనా, అసలు మేమిద్దరం కలిసి ఉంటే అది కరెక్ట్ డెసిషనా కాదా అని చెప్పేసి వాళ్ళకి ఎంతసేపు మీ పైన ఆధిపత్యం చలాయించాలి, మిమ్మల్ని డామినేట్ చేయాలి, వాళ్ళు ఎలా నడిపిస్తే ఈ కనెక్షన్ అలాగే నడవాలి అన్నట్టుగా వాళ్ళు ఒక ఎంటీ విక్టరీ అంటారు చూసారా. సో వాళ్ళు గెలవాలి, అంటే ఏదైనా ఒక ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయిందంటే మీ పర్సన్ గెలవాలి, అంత మొండి పట్టుదల. ప్లస్ ఈ పర్సన్ చాలా కంట్రోలింగ్ పర్సన్ కూడా. ఉత్తుత్తికే వాళ్ళకి కోపం వచ్చేస్తుంది, వాళ్ళకి చాలా ఈగో ఇష్యూ, చాలా విపరీతమైన ఈగో ఈ పర్సన్కి. సో ప్లస్ మీకు వేరే ఆప్షన్స్ ఉంటే కూడా వాళ్ళందరినీ తోసేసి మీ పర్సన్ ఫస్ట్ ప్లేస్లోకి రావాలని కోరుకుంటున్నారు. సపోజ్ మీ లైఫ్లో ఇంకా వేరే ఎవరైనా ఉన్నారనుకోండి, మీ లైఫ్లో ఒక పాస్ట్ ఉండొచ్చు, లేదంటే ఎక్స్ బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా ఉండొచ్చు. వాళ్ళందరినీ తోసేసి వీళ్ళు విన్నర్ అవ్వాలనుకుంటున్నారు, వీళ్ళు మీ దగ్గరికి వచ్చేయాలనుకుంటున్నారు అనమాట. మీ మనసులో వేరెవ్వరూ ఉండకూడదు, వీళ్ళు మాత్రమే ఉండాలి అనేది వాళ్ళ ఫీలింగ్. ఈ పర్సన్ కొంచెం చాలా పొజెసివ్గా కూడా అనిపిస్తున్నారు నాకు. వాళ్ళకి చాలా మీరు వేరే వాళ్ళతో ఉంటే నచ్చదు, మీరు వీళ్ళకే సొంతము. వీళ్ళు మాత్రం ఎంతమందినైనా ట్రై చేయొచ్చు, ఎంతమందితో అయినా మాట్లాడచ్చు, కానీ వాళ్ళకి మాత్రం మీరే కావాలి. అంటే మీకు మాత్రం వాళ్ళు ఒకలే ప్రయారిటీ అవ్వాలన్నమాట. మీ ఇంట్లో వాళ్ళు మీకు ప్రయారిటీ కాకూడదు, లేకపోతే మీ ఫ్రెండ్స్ కూడా మీ ప్రయారిటీ కాకూడదు. ఓన్లీ ఈ పర్సనే మీ లోకం, మీ ప్రపంచం, అలా ఉండాలి, అది వాళ్ళు కోరుకునేది. కానీ మీతో ప్యాషనేట్ కమ్యూనికేషన్ కోరుకుంటున్నారు, మీతో మనసు విప్పి మాట్లాడాలనుకుంటున్నారు, మీతో సెక్షువల్గా మాట్లాడాలనుకుంటున్నారు, అసలు మీరేంటి తెలుసుకోవాలనుకుంటున్నారు. కొంతమందికి అయితే ఈ పర్సన్ ఫిజికల్ కాంటాక్ట్ గురించి కూడా చాలా డే డ్రీమింగ్ చేస్తున్నారు. కాకపోతే మిమ్మల్ని దూరం నుంచి బాగా అబ్జర్వ్ చేస్తున్నారు వీళ్ళు, అంటే మీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయటం కానీ మీరంటే వాళ్ళకి మంచి ఇష్టము ఉంది, రెస్పెక్ట్ ఉంది. మిమ్మల్ని దూరం నుంచి అడ్మైర్ చేస్తున్నారు, అంటే మీరు ఎలా గ్రో అవుతున్నారు. ఒకవేళ మీరిద్దరూ ఒకే ఆఫీస్లో పనిచేస్తూ ఉండొచ్చు, వాళ్ళకి మీ వర్కింగ్ స్టైల్ నచ్చుతుంది, మీరు చేసే అంటే మీ సిన్సియారిటీ నచ్చుతుంది, మీరు ఎలా వర్క్ చేస్తున్నారు, ఎలాగా 10 మందితో మీరు మాట్లాడుతున్నారు అనేవంతా ఈ పర్సన్ అబ్జర్వ్ చేసి చాలా ఆశ్చర్యపోతున్నారనమాట. అబ్బా ఇంత కేపబుల్ పర్సనా అనేసి అనుకుంటున్నారు వాళ్ళు. దూరం నుంచి మిమ్మల్ని బాగా అబ్జర్వ్ చేసి చాలా అడ్మైర్ చేస్తున్నారనమాట మీ పర్సన్. ఈ పర్సన్కి అయితే మీరంటే చెడ్డ అభిప్రాయం లేదు, కాకపోతే అలాగని ప్రేమ కూడా లేదు. వాళ్ళకి మీరంటే ఇష్టము, మీరంటే అట్రాక్షను, మీరంటే ఒక ప్యాషనేట్ ఫీలింగ్, ఒక ఫిజికల్ టచ్, మిమ్మల్ని హగ్ చేసుకోవాలి, కిస్ చేయాలి అనేసి వీళ్ళకి చాలా చాలా డే డ్రీమింగ్ అయితే నడుస్తూ ఉంది. ఓకేనా, ఇంకా చూద్దాము. ఓకే, సో యూ వర్సెస్ దెమ్. నా వ్యూవర్స్ ఏమనుకుంటున్నారు ఈ కనెక్షన్ గురించి, ఈ పర్సన్ గురించి, ఆ పర్సన్ మా వ్యూవర్స్ గురించి, వాళ్ళ కనెక్షన్ గురించి ఏమనుకుంటున్నారు? ప్లీజ్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. కింగ్ ఆఫ్ స్ట్రెంగ్త్, 10 ఆఫ్ చరిష్మా, 6 ఆఫ్ ఇంటెలిజెన్స్, ద సన్. హోప్ మీ కార్డ్స్ కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. 4 ఆఫ్ ఇంటెలిజెన్స్, నైట్ ఆఫ్ విజ్డమ్. ఇవి మీ కార్డ్స్. మీ పర్సన్ కార్డ్స్ చూద్దాం. పేజ్ ఆఫ్ స్ట్రెంగ్త్,
3 of intelligence, 2 of strength, 5 of intelligence, the moon, 7 of strength. ఓకే, సో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? సో మీరు ఖచ్చితంగా ఏదో జగల్ చేస్తున్నారండి. మీరు ఈ పర్సన్ని ప్లస్ మీ జాబ్ని, లేదంటే మీ పర్సనల్ లైఫ్ని, ఈ పర్సన్ని, ఇలాగా మీరు ఏదో 2 విషయాలు అయితే జగల్ చేస్తున్నారు. నాకు తెలిసి మీకు రెస్పాన్సిబిలిటీస్ కూడా ఎక్కువ. ప్లస్ మీరు ఈ పర్సన్ని చాలా హ్యాండ్సమ్గా, చాలా ఒక లీడర్ లాగా, ఈ పర్సన్ మీకు బాస్ కూడా అయ్యుండొచ్చు, లేదంటే మీ మేనేజరు, ఎవరైనా కావచ్చు, సూపర్వైజరు, అలాగా ఈ పర్సన్ని మీరు చాలా చాలా డిజైరబుల్ పర్సన్గా చూస్తున్నారు. అంటే వీళ్ళు వెనకాతలు చాలామంది పడుతున్నారు, చాలా అట్రాక్టివ్ పర్సన్ అనేసి మీరు ఫీల్ అవుతున్నారు. మీరు ఈ పర్సన్ని ఇంకా లేదంటే వేరే పర్సన్ని కానీ, లేదంటే వేరే సిచ్యువేషన్ కానీ, మీ ఫ్యామిలీని కానీ జగల్ చేస్తూ ఉన్నారు. మీరు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు. అసలు ఈ విషయంలో ఈ మనిషితో నేను ప్రొసీడ్ అవ్వాలా వద్దా, అసలు ఈ మనిషి నాకు కరెక్టా కాదా అన్నట్టుగా మీరు కొంచెం ఆలోచిస్తున్నారు. ప్లస్ మీరు వాకవే చేద్దామా అని కూడా ఆలోచిస్తున్నారు. 6 ఆఫ్ ఇంటెలిజెన్స్ ఏంటంటే, అట్లీస్ట్ ఈ గొడవలు, ఈ టెన్షను, ఈ తలనొప్పి, ఈ యాంగ్జైటీ నాకు వద్దు, నేను దీని నుంచి దూరంగా వెళ్ళిపోతాను, ఏదో కృష్ణారామ అనుకొని ఉంటాను, ఎందుకంటే ఈ పర్సన్ వల్ల నా మెంటల్ స్టేట్ పాడైపోతుంది, నేను దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను, నాకు హెల్త్ పాడైపోతుంది, నేను ఎలాగైనా సరే ఈ కనెక్షన్ నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అన్నట్టుగా మీరు అయితే డిసైడ్ అయిపోయారు. మీరు ఏమనుకున్నారంటే, నేను నా ఫ్యామిలీని తీసుకొని నేను ఎటైనా దూరంగా వెళ్ళిపోతాను, ఈ టెన్షన్లు, యాంగ్జైటీస్ నాకు వద్దు, లేదంటే మీ పర్సన్తో కనుక మీకు గొడవలు ఉంటే కనుక నాకు ఈ గొడవలు ఏమీ వద్దు, నేను ఏదైనా కామర్ వాటర్స్కి వెళ్ళిపోతాను, అంటే ఇంకా నేను గొడవ చేసే, అంటే ఆర్గ్యుమెంట్స్ చేసి గొడవలు పెట్టుకునే అంత శక్తి నాలో లేదు, ఎందుకంటే వాళ్ళతో మీకు గొడవ అయ్యి మాట్లాడడం మానేసినంతసేపు మీకు ఇంకా టెన్షను, మనసులో మానసిక టెన్షను, బాధ, ఏడుపు ఇవన్నీ వస్తున్నాయి. అందుకని బాబాయ్ నేను ఇంకా ఈ పర్సన్తో గొడవ పెట్టుకొని ఉండలేను అన్నట్టుగా మీరే సైలెంట్ అయిపోతున్నారు, మీరే తగ్గుతున్నారనమాట. అంటే నేనే అడ్జస్ట్ అయిపోతాను, ఇంక ఈ పర్సన్తోని నా వల్ల కావట్లేదు అన్నట్టుగా కొంతమంది ఫీల్ అవుతున్నారు. మీకు వీళ్ళతో ఉంటే ఎంత ఆనందం అంటే, ద సన్ కార్డ్ అల్టిమేట్ హ్యాపీనెస్ కార్డ్ అనమాట. సో మీకు వీళ్ళతో ఉంటే చాలా హ్యాపీనెస్ అనమాట. మీరు ఆ హ్యాపీనెస్ కోసమే చూస్తున్నారు. నాకు ఈ పర్సన్ నుంచి ఏమీ వద్దు, కాసేపు ప్రేమగా మాట్లాడితే చాలు, నాకు టైం ఇస్తే చాలు, నాకు ఇంకేమీ అవసరం లేదు అన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు. ప్లస్ మీరు ఇంకా ఏమీ చెయ్యలేని పరిస్థితిలో ఉండి మీరు రెస్ట్ తీసుకుంటున్నారు. ప్రస్తుతానికైతే సైలెంట్ అయిపోయారు, దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. మీకు మనసులో ఒక భయము, ఇన్సెక్యూరిటీ, ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారు, లేదంటే వేరే వాళ్ళతో ఆల్రెడీ కనెక్షన్లో ఉన్నారు అని చెప్పి మీకు దినదినము టెన్షన్ అనమాట. అమ్మో నాకు ఈ పర్సన్ దూరం అయిపోతే నేను ఎలా బతకాలి అన్నట్టుగా మీకు చాలా చాలా భయము, అంతా యాంగ్జైటీ అంతా ఉంది. కానీ మీరే ఇంకా స్టెప్ తీసుకొని ఇంకా ఈ పర్సన్తో ప్రపోజ్ చేద్దాము, చెప్పేద్దాము, లేదు నా ఫీలింగ్స్ ఇలాగ ఉన్నాయి, నేను ఇలాగ ఆలోచిస్తున్నాను అన్నట్టుగా మీరే ఆల్రెడీ ప్రపోజ్ చేసి ఉండొచ్చు, లేదంటే చేయలేదంటే కనుక మీరు ఇంకా ప్రపోజ్ చేద్దాము, ఇంకా లాస్ట్ ట్రయల్గా నేను ఇంకా అడుగుతాను ఈ పర్సన్ డైరెక్ట్గా, ఇంకెంతకాలం ఇలా ముసుగులో గుద్దులాట, నా లైఫ్ అంతా వేస్ట్ అయిపోతుంది, ఈ టెన్షన్ని నేను భరించలేను అన్నట్టుగా. నైట్ ఆఫ్ విజ్డమ్ అంటే యాక్షన్ కార్డు. మీరు ఆ పర్సన్ని ప్రపోజ్ చేయడము, లేదంటే ఒకవేళ మీకు గొడవ అయితే కనుక మీరు సారీ చెప్పడము. సో ఇలాగా మీరు ఆలోచిస్తున్నారు. ఈ పర్సన్ ఎలాగ ఆలోచిస్తున్నారు? మీ పర్సన్ ఏంటంటే మీతో కమ్యూనికేట్ చేయాలి, మీ దగ్గరికి రావాలి, మీతో మాట్లాడాలి, చాలా ప్యాషనేట్ ఎనర్జీలో ఉన్నారు. ఎలాగైనా సరే మిమ్మల్ని వచ్చి హగ్ చేసుకోవాలి, కిస్ చేయాలి. వాళ్ళకి ఎంతసేపు ప్యాషనేట్ ఎనర్జీనే కనిపిస్తూ ఉంది నాకు. వాళ్ళకి ఎంతసేపు మీతో కావాల్సిన టైం అంతా మిమ్మల్ని ఫిజికల్గానే వాళ్ళు బాగా కోరుకుంటున్నారనమాట. ఎందుకంటే వీళ్ళకి థర్డ్ పార్టీ ఉంది ఇక్కడ. 3 ఆఫ్ ఇంటెలిజెన్స్ ఉంది. 3 ఆఫ్ ఇంటెలిజెన్స్ ఖచ్చితంగా మీ పర్సనల్ లైఫ్లో వేరే వాళ్ళు ఉన్నారు. అది వాళ్ళ వైఫా, లేదా హస్బెండా, లేదంటే ఇంకెవరైనా తెలీదు. ఆ పర్సనల్ లైఫ్లో కొంతమంది ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ కూడా కావచ్చు.
ఈ పర్సన్కి అయితే ఎవరో ఉన్నారు. దానివల్ల చాలా హార్ట్ బ్రేక్గా కూడా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళని వదలలేరు, మిమ్మల్ని వదులుకోలేరు. చాలా వాళ్ళకి టార్చర్ లాగా ఉందన్నమాట. దానికని వాళ్ళకి హార్ట్ బ్రేక్ అయిపోయి వాళ్ళు ఇంకా ఏం చేయాలని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే 2 ఆఫ్ స్ట్రెంగ్త్ అనే కార్డ్ వచ్చి ప్లానింగ్. వాళ్ళు ప్లానింగ్ చేస్తున్నారు. 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఏది చూస్ చేసుకోవాలి ఎలాగని డెసిషన్లో అయితే ఉన్నారండి. వాళ్ళు డెసిషన్ అయితే తీసుకునే స్టేజ్లో ఉన్నారు ప్రస్తుతానికి. మీరా లేకపోతే ఆ థర్డ్ పర్సనా అనేది డెసిషన్ అయితే వాళ్ళు తీసుకుంటున్నారు. ఒకవేళ వాళ్ళు ఆ అవతల వ్యక్తి వైఫ్ కానీ హస్బెండ్ కానీ అయితే కనుక అది చాలా కష్టము. వాళ్ళతో విడిపోవడం అనేది చాలా పెద్ద సమస్య వాళ్ళకి. కానీ మిమ్మల్ని ఎలాగ వాళ్ళ లైఫ్లో ఫిట్ చేయాలి అనేది అయితే ఆలోచిస్తున్నారు వాళ్ళు. ఏ విధంగా ప్లాన్ చేయాలి, ఏ విధంగా మిమ్మల్ని వాళ్ళ లైఫ్లో ఉంచాలి. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని వదలటానికి వాళ్ళకి ధైర్యం చాలట్లేదు. ఎందుకంటే మీరంటే చాలా ఇష్టం ఈ పర్సన్కి. ప్లస్ మీరు అలవాటు అయిపోయారు. ఒక ఎడిక్షన్ అని చెప్పచ్చు, ఒక అబ్సెసివ్నెస్ అని చెప్పచ్చు. సో ఈ పర్సన్ అయితే మిమ్మల్ని వదులుకోవడానికి వాళ్ళకి భయం, ధైర్యం చాలట్లేదు. కానీ వాళ్ళకి ఎక్కడ లేని ఇది ఫైటింగ్లు, ఆర్గ్యుమెంట్స్. ఎందుకంటే నాకు తెలిసి మీరు కమిట్మెంట్ అడుగుతూ ఉంటారు. సో ఈ పర్సన్కి ఆ కమిట్మెంట్ ఇవ్వడానికి ఇష్టం లేదు. ఫియర్ ఆఫ్ కమిట్మెంట్. వాళ్ళకి ఫ్రీగా కావాలి లైఫ్. అంతేగాని నేను ఈ పర్సన్తోనే కమిటెడ్గా ఉండాలి, ఈ పర్సన్తో ఉండాలి అలాగా అని వాళ్ళకి లేదు. సో దానివల్ల మీ ఇద్దరి మధ్యలో ఫైటింగ్స్ వస్తూ ఉన్నాయి. ప్లస్ అది కాకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదరు ఈ కనెక్షన్ గురించి ఒప్పుకోరు అనేసి వాళ్ళకి బాగా తెలుసు. ఎందుకంటే మీ ఇద్దరికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఒక క్యాస్ట్, కల్చర్, రిలీజియను, లేకపోతే ఏజ్, కలరు, మళ్ళా ఇంకా ఏదైనా కావచ్చు, అది లాంగ్వేజ్. సో మీ ఇద్దరికి చాలా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. వాళ్ళ లైఫ్లో కూడా చాలా సీక్రెట్స్ ఉన్నాయి. అది మీకు తెలియదు యాక్చువల్లీ. అసలు వాళ్ళు మ్యారీడా కాదా అనేది కూడా మీకు తెలీదు. ఒకవేళ మ్యారీడ్ అయితే వాళ్ళు నిజంగానే హ్యాపీగా ఉన్నారా, కలిసి ఉన్నారా, విడిపోయారా, లేదంటే వాళ్ళు డివోర్స్ తీసుకుందాం అనుకుంటున్నారా, ఈ విషయాలు ఏమీ మీకు క్లియర్గా తెలియవు. సో దానివల్ల ఈ పర్సన్ వచ్చేసి చాలా సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నారు మీ దగ్గర నుంచి. కాకపోతే ఫైనల్గా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ కనెక్షన్ గురించి నిలబడాలి, ఈ కనెక్షన్ గురించి ఫైట్ చేయాలి, ఎలాగైనా ఈ కనెక్షన్ని దక్కించుకోవాలి. ఎందుకంటే 7 ఆఫ్ వాండ్స్ అనేది ఏంటంటే వాళ్ళు స్ట్రాంగ్గా నిలబడి ఫైట్ చేయటం. ఈ కనెక్షన్ గురించి ఎలాగైనా ఈ కనెక్షన్ అఫీషియల్ చేయాలి, ఎలాగైనా ఈ మిమ్మల్ని సాటిస్ఫై చేయాలి. అంటే మీరు ఏదైతే కోరుకున్నారో అది వాళ్ళు ఇవ్వడానికి చాలా కష్టపడుతున్నారు. అంటే ప్లానింగ్ చేస్తున్నారు. ఇన్ ఫ్యూచర్ వాళ్ళు యాక్షన్ కూడా తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఒంటరిగా అయిపోయి వాళ్ళకి దిక్కు తెలియట్లేదు అనమాట. ఎలాగా ఈ కనెక్షన్ ఎలాగ నేను దక్కించుకోవాలి. కానీ మీరు ఈ పర్సన్ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పర్సన్, అదైతే నేను చెప్పగలను. ఓకే, సో ఈ పర్సన్కి మీరు చాలా ఇష్టమైన మనిషి, చాలా ఇంపార్టెంట్ మనిషి. వాళ్ళ లైఫ్లో ఎంతమంది అయినా ఉండనివ్వండి, వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి. కానీ వాళ్ళు మిమ్మల్ని చూస్ చేసుకోవాలనుకుంటున్నారు, మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నారు వాళ్ళు. సో వాళ్ళు మీకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు, చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు. కాకపోతే ఈ కనెక్షన్ ఎలా ముందుకు వెళుతుంది అనేది వాళ్ళకి తెలీదు. సో అది ఒకటే ప్రాబ్లం అనమాట. కాకపోతే ఇద్దరు ఫీలింగ్స్ అయితే బాగానే ఉన్నాయి. ఎక్కడా కూడా ఏమీ ఒక తేడా అనేది లేదు. సరే చూద్దాము. ఇంకా ప్రస్తుతానికి అంటే మీకు ఎనర్జీస్ అనేవి, ఫీలింగ్స్ అనేవి క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. చూద్దాం మనం ఏంజల్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు అండ్ సాయిబాబా ఏం చెప్పాలనుకుంటున్నారు. మీ ఇద్దరికి బాబా గారు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు. బాబా మీరు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు నా వ్యూవర్స్కి, వాళ్ళ పర్సన్కి మీరు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు. ఓకే, మీరు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు. ఏంజల్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏంజల్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు. మీ పర్సన్కి కానీ మీకు కానీ ఏంజల్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు. ఏంజల్ ఏం ఆన్సర్ చెప్పాలనుకుంటున్నారు. ఓకే, హెల్ప్ఫుల్ పీపుల్,
ఇఫ్ యూ బిలీవ్. సో ఇవన్నమాట. సో మీకు బాబా ఏం చెప్తున్నారు? దివ్య ఏకత్వము, పరమాత్మ ఒక్కడే. ఆయనని చేరుకునే మార్గములు ఎన్ని ఉన్నా వాటిలో మనందరము పరస్పర సంబంధీకులము. అంటే బాబా ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మనందరము ఒక రీజన్తో కలుస్తున్నాము. ఇది ఒక సోల్ ఫ్యామిలీ. సో మనము కలుస్తున్నాము. మన అల్టిమేట్గా ఏంటి? దేవుణ్ణి చేరుకోవాలి. కానీ ఆ చేరుకునే ముందు మనం ఎంతోమందిని కలుస్తూ ఉంటాము. మనందరం ఒక రిలేటివ్స్ లాగా, ఒక సోల్ ఫ్యామిలీ లాగా. అది బాబా గారు చెప్తున్నారు. మీ పర్సన్కి ఏం చెప్తున్నారు? ధుని, మీ ఆందోళనలు, భయాలు, కోపాలు, బాధలు, అసూయ మరియు రోగములను నా ధునిలో ఆహుతి చెయ్యి. సో ఖచ్చితంగా మీ పర్సన్ మీరెంతైతే టెన్షన్ పడుతున్నారో వాళ్ళు అంతే టెన్షన్ పడుతున్నారండి. వాళ్ళకి భయము, కోపము, బాధ, మీరు వేరే వాళ్ళతో ఉంటే అసూయ, దానివల్ల వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ రావటము, ఇవన్నీ కూడా బాబా ఏం చెప్తున్నారంటే, నువ్వు అవన్నీ తీసి నా ధునిలో ఆహుతి చెయ్యి అని మీ పర్సన్కి చెప్తున్నారు వాళ్ళు. అంటే ఒకవేళ మీ పర్సన్తో మీరు మాట్లాడే టర్మ్స్లో, టాకింగ్ టర్మ్స్లో ఉంటే మీరు చెప్పొచ్చు, బాబు నువ్వు ఇంత టెన్షన్ పడకు, ఇంత కోపం పడకు, నా జెలసీ ఫీల్ అవ్వకు, నేను వేరెవరితోనే ఉండట్లేదు, నేను నీ కోసమే ఉన్నాను అని మీరు ఆ కాన్ఫిడెన్స్ అనేది మీ పర్సన్కి ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా మీకన్నా ఎక్కువ వాళ్ళు టెన్షన్ పడుతున్నారు యాక్చువల్లీ. మీరు వేరే వాళ్ళకి ఎక్కడ ఎస్ చెప్పేస్తారో, మీరు వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతారేమో, మీరు వేరే వాళ్ళని చూస్ చేసుకుంటారేమో అని వాళ్ళకి విపరీతమైన టెన్షను, కోపము, బాధ ఇవన్నీ ఉన్నాయి మీ పర్సన్ మనసులో. సో దానికి మీరు హెల్ప్ చేయాలి. ఈ పర్సన్కి మీరు భరోసా ఇవ్వాలి. లేదు నాకు నువ్వు ఒక్కడే, నువ్వు ఒక్కదానివే, నాకు వేరెవరూ లేరు అన్నట్టుగా మీరు వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. సో మీకు ఏంజల్స్ ఏం చెప్తున్నారంటే, హెల్ప్ఫుల్ పీపుల్, మీకు హెల్ప్ చేసే మంది చాలామంది ఉన్నారు. సో మీ పర్సన్ని మిమ్మల్ని కలిపే బాధ్యత చాలామందికి ఉంది. సో వాళ్ళు మిమ్మల్ని ఖచ్చితంగా ఒక దగ్గరికి చేర్చాలనే ఉద్దేశం అయితే ఉంది. హెల్ప్ఫుల్ పీపుల్ ఉన్నారు మీకు, అది మీ అదృష్టం యాక్చువల్గా. సో ఈ పర్సన్కి ఏంజల్స్ ఏం చెప్తున్నారంటే, ఇఫ్ యూ బిలీవ్, నువ్వు బిలీవ్ చేస్తే అన్నీ జరుగుతాయి. నువ్వు ఇలా భయపడిపోయి, టెన్షన్ పడిపోయి, జెలసీ ఫీల్ అయిపోయి ముందుకు ముందే నువ్వు వదిలేసేస్తే అవ్వదు. ఇఫ్ యూ బిలీవ్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. నువ్వు బిలీవ్ చేస్తే కనుక ఖచ్చితంగా అన్నీ జరుగుతాయి అనేది ఏంజల్స్ చెప్తున్నారు. సో ఇదండి ఇవాల్టి రీడింగు. ఒకవేళ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు. బాయ్.